ఆ లెక్కలో 66,347 ఉన్నారు. అవుట్ సోర్సింగ్ 1,14,000 మంది ఉన్నారు. అంగన్వాడీ 61,571 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజనం 54,201 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది 3,000 అధ్యక్ష నెలకి. జిహెచ్ఎంసీ నగరపాలిక మున్సిపాలిటీల్లో 71,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది కేవలం 12,000 మాత్రమే. యూఓఏలు 17,983 ఉన్నారు. వారికి ఇచ్చేది 5,000 మాత్రమే. ఫుల్ టైం పార్ట్ టైం ఎన్ఎంఆర్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు దాదాపు 8,000-9,000 మాత్రమే. అలాగే మిషన్ భగీరథలో దాదాపు 15,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది 9,000 అధ్యక్ష. అలాగే ఏఎన్ఎం 2 జిఎన్ఎం వీళ్ళందరూ దాదాపు 17,000 పైన ఉన్నారు. అంటే ఏఎన్ఎం 1 అందరూ కలిపితే. ఏఎన్ఎం 2లకి అయితే అతి తక్కువ 10-11,000 వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు. ఆశా వర్కర్లు 28,009 మంది ఉన్నారు. వాళ్ళకి 9,750 ఇస్తున్నారు. వైద్య విధాన ఆసుపత్రులు పనిచేసే వాళ్ళు 15,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళు కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు లేకపోతే ఎప్పుడు తీస్తారో తెలియని ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో 53,185 మంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తుంది కేవలం 9,000 మాత్రమే. అదేవిధంగా ఆటో వర్కర్స్ దాదాపు 10-11 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే జొమాటో గిగ్ వర్కర్స్ వాళ్ళు కూడా కొన్ని లక్షలాది మంది ఉన్నారు. అలాగే మోటార్ ఫీల్డ్లో క్యాబుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు 26 లక్షల మంది ఉన్నారు. అమాలీలు 15 లక్షల మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ స్వీపర్స్ 4,000 మంది ఉన్నారు. అలాగే యూనివర్సిటీల్లో కాంట్రాక్టు పార్ట్ టైము గెస్ట్ టైం స్కేల్ వీళ్ళందరూ పేరు విడివిడిగా ఉంటాయి. కానీ చెప్పేది ఒకటే చదువు, వాళ్ళు చదువుకున్న కూడా ఒకటే. అంటే విడివిడి పేర్లతో వాళ్ళ కడుపు కొట్టే విధంగా పేర్లు మారుచి ఒకనే అవుట్ సోర్సింగ్ అంటున్నాడు, ఒకనే కాంట్రాక్ట్ అంటున్నారు. అంటే వాళ్ళు పర్మనెంట్ చేయకుండా తప్పించుకునే విధంగా ప్రభుత్వాలే మోసం చేస్తూ ఉండటం వలన వాళ్ళకి ఆ విధంగా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా హోంగార్డులు వాళ్ళు చచ్చిపోయినా సరే వాళ్ళకి ఏం రాదు. హోంగార్డులకి హెల్త్ లేదు, ఏమి లేదు. 17,122 మంది ఉన్నారు అధ్యక్ష. పోలీసుల పిల్లలు ఈ మధ్య పెద్ద యాజిటేషన్ చేశారు 46 జీవో. వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా జోన్లు 2 ఉన్నాయి. ఇంతకుముందు ఒకటే జోన్ ఉండేది పోలీసులకి, మల్టీ జోన్ సిస్టమ్ పెట్టారు. వరంగల్ జోన్ ప్రాంతంలో దాదాపు కొంతమంది 20-30 మంది డిఎస్పీలకి ఇంకా ఇతర పోలీసులకి ఇబ్బంది ఉంది అధ్యక్ష. అలాగే మా సింగరేణిలో 20 జీవో నెంబర్ 22 సరి చేస్తే దాన్ని అప్లై చేస్తే 30,000 మంది కార్మికులు ఉన్నారు అధ్యక్ష. 30,000 మందికి ఎంతో కొంత ఇప్పుడు 9,000తో వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 30,000 మందికి ఎంతో కొంత ఆ పెరిగిన ఆ జీవో ప్రకారంగా వాళ్ళకి మినిమం వేజ్ వస్తుంది అధ్యక్ష. జన్కోలో ఆర్టిజన్స్ పేరుతో 21,000 మంది ఎట్టి చేస్తూ ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళని తక్షణం ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి